ఆమె ఒక్కసారిగా ఆ తలదించుకుంది. ఎందుకు? అడగవలసింది ఎవరిని అడగాలండి అని. అసలైన వాడున్నాడు, అక్కరలన్నీ తీర్చేవాడున్నాడు, ఆపద వస్తే ఆదరించేవాడున్నాడు, ప్రతి అవసరము మనకు సహాయం చేసే దేవుడున్నాడు. అడగవలసింది ఆయన కదా, ఆయన కదా నువ్వు అడగాల్సిందే. రా, ఇద్దరం కలిసి ప్రభు సన్నిధిలో అడుగుదాం. మోకాళ్ళ మీద పడి ప్రభువుని అడుగుదాం. నీకు కావాల్సింది బట్టలే కదా, పిల్లలకు మంచి భోజనమే కదా, ప్రభువుని అడుగుదాం అని ఇద్దరు మోకాళ్ళు ఉంచి 3 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే దేవుడు తిన్నగా వారిని దీవించటం మొదలుపెట్టాడు. ఎంతగా దీవించాడంటే ఏ బంధువులు, ఏ స్నేహితులు, ఏ అయిన వారు, ఏ తల్లిదండ్రులు, ఏ అక్క చెల్లెళ్ళు అవమానకరంగా మాట్లాడారో వాళ్ళ ఎదురుగానే వీరిని తల ఎత్తుకునేలా, ఏ బట్టల కోసం అయితే అడుక్కోవటానికి వెళ్ళిందో, ఏ వివాహం వచ్చిన ఊర్లో మొదటిగా బట్టలు సారేబెట్టి అందరికీ సన్మానం చేసి ఆ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మంచి బట్టలు సత్కరించేంత స్థాయికి దేవుడు దీవించాడు. అడుగుతున్నాను మిమ్మల్ని, అడగవలసిన వ్యక్తిని వదిలేసి ఎవరినో అడుక్కుంటున్నారు. ఆధారపడవలసిన వ్యక్తి మీద ఆధారపడకుండా ఎవరెవరి మీదనో ఆధారపడుతున్నారు. ఏమండి, నీకంటూ ఒక శక్తి కలిగిన వాడు, నిన్నంటూ ఆదరించేవాడు, నీ అక్కర్లు తీర్చేవాడు, నీ అవసరాలు తీర్చేవాడు, నీకు ఏది కావాలన్న టయానికి పంపించేవాడిని వదిలిపెట్టి ఎవరెవరినో ఆశ్రయిస్తున్నావు. ఆ రోజు ఆ భర్త అంటున్నాడు, నీకు బుద్ధి ఉందా అసలు? అడగవలసిన ఒక వ్యక్తిని వదిలేసి ఎవరినో పోయి అడుగుతావా? ఎవరిని అడగాలండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. ఆయన్ని అడిగితే సరిపోతుంది కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడగండి, వెదకండి, తట్టండి, అడుగు ప్రతి వాడికి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు పొందుకోలేదంటే దేవుణ్ణి అడగకనే. నీ అక్కర తీర్చబడలేదంటే దేవుని సన్నిధిలో ఆధారపడవలసిన వ్యక్తిని ఆధారపడక ఎవరి మీదనో ఆధారపడుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, దయచేసి మనై వారిని వీరిని అడుక్కోవటం, దయచేసి మనై వీరి దగ్గర చేయి చాపటం, దయచేసి మానుకో వారి మీద వీరి మీద ఆధారపడటం. మనకు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు పాడిన వచనం మీకు తెలుసా? ఏ వచనం? లాస్ట్ వచనం పాడండి. నాకున్న ఆశంత నీవేనయ్యా, నీ ముఖమును దాటిపోబోకయ్యా. నాకున్న ఆశంత నీవేనయ్యా, నీ ముఖమును దాటిపోబోకయ్యా. నీ చేతి తట్టు వేచి చూచు దాసుడను, నన్ను సిగ్గుపడనీయకు నా యేసయ్యా. నీ చేతి తట్టు వేచి చూచు దాసుడను, నన్ను సిగ్గుపడనీయకు నా యేసయ్యా. నన్ను సిగ్గుపడనీయకు ఓ యేసయ్యా. యేసూ నన్ను చేరవా, నీ కృపను చూపి నన్ను చేరవా. పాడొచ్చుగా. యేసూ నన్ను చేరవా, నీ కృపను చూపి ఆదరించవా, దీవించవా, నీ కృపను చూపి నన్ను చేరవా. ఆమేన్. అడగండి, అయ్యా నన్ను దీవించవా. అందరూ దీవించబడుతున్నారు. నా కుటుంబాన్ని రక్షించవా. యవ్వనస్తులు రక్షింపబడుతున్నారయ్యా. నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, అలవాట్లో నుంచి బయట పడలేకపోతున్నాను. విడిపించు ప్రభు. అడుగు ప్రభు. ఎందుకు ఆదరించడండి ఆయన? అడగండి ఇస్తానన్న దేవుడు. మీరు అడిగితే ఎందుకు ఆదరించాడు చెప్పండి. ఆ రోజు ఆ భార్య తెలుసుకుంది, అడగవలసిన దేవుణ్ణి వదిలిపెట్టిపోయాను, క్షమించు ప్రభువా. ఆధారపడవలసిన వాని మీద, నీ మీద ఆధారపడకుండా ఎవరి మీదనో నాకు సహాయం చేస్తారని వెళ్ళి అవమానం పాలయ్యారు. ఆ రోజు వారిని దేవుడు దీవించటం మొదలు పెడితే అందరూ బెత్తరపోయారు. దేవుడు దీవించటం మొదలు పెడితే అందరూ నీ వైపు చూడాలంటే తల పైకి ఎత్తి చూడాలి. ఆ స్థాయికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. నేను నమ్ముతున్నారా? అవి మరి చప్పట్లు కొడి ప్రభుని స్తుతించండి. కీర్తనలు 104 కీర్తన 32 వచనం.
104 కీర్తన 32 వచనం. మనమేమి ముట్టకూడదు. వనకును ముట్టగా చాలే, ముట్టగా అండర్లైన్. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట ఉంచి ఉన్నాను. ఏం ముట్టాడు? నోరును ముట్టాడట. ఇర్మియా అంటాడు 5వ వచనంలో, నేను పిల్లవాడినయ్యా, నేను చెప్పలేను, ఇశ్రాయేలు యుద్ధకు వెళ్ళలేను, నాకంత ధైర్యం లేదు, నాకంత బలము లేదు అని మాట్లాడిన ఇర్మియా ప్రవక్తకు దేవుడు బయలుపరిచిన విధానం ఏమిటంటే, నువ్వు వెళ్ళాల్సిందే అని ఆయన నోటిని ముట్టాడు, బలపరిచాడు. ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఆ రోజు ఏలియా యెజెబెలుకు భయపడి పారిపోతూ ఉన్నప్పుడు, బదిరీ వృక్షం కింద ఏలియా చచ్చిపోవాలి అని చింతతో కూర్చున్నప్పుడు దూత వచ్చి ఏలియాను ముట్టి బలపరిచి, లే, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, భోజనం చెయ్యి అని చెప్పినప్పుడు ఏలియాను ఎప్పుడైతే దేవదూత ముట్టాడో, శక్తికి మించిన ప్రయాణం అండి. శక్తికి 40 రోజులు ఏమీ తినకుండా ప్రయాణం. ఓరేబు అనే పర్వతం ఎక్కేంత వరకు ఆ బలము తగ్గలేదు. ప్రియ, ఇవన్నీ కూడా పోయిన వారం మీతో పంచుకున్నాను. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, బాప్తిసం పొందుకున్నటువంటి బిడ్డలు, ప్రభువు మీద నమ్మకం ఉంచిన వారు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్న వారు, భక్తులము అని చెప్పుకుంటున్న వారు, పరిశుద్ధులము అని చెప్పుకుంటున్న వారు అడుగుతున్నారు, ఏమి ముట్టకూడదు? పోయిన వారం చెప్పండి, ఏం ముట్టకూడదు? అపవిత్రమైనది ఏది ముట్టడానికి వీలు లేదు. ఈ సందేశం మీకు కావాలంటే యూట్యూబ్లో మన యేసు నడిపించి మినిస్ట్రీలో మీకు దొరుకుతుంది, మీరు వినొచ్చు. ఆ మాట, మొదటి మాట చదివించి ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. వెళ్ళండి. అపవిత్రమైనది ఏది నువ్వు ముట్టడానికి వీలు లేదు. అపవిత్రమైన మాటలు నీ నోట రావటానికి వీల్లేదు. అపవిత్రమైన వాటిని నువ్వు చూడటానికి వీల్లేదు. అపవిత్రమైన మాటలు వినటానికి వీల్లేదు. అపవిత్రమైన చోట్లకు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అపవిత్రమైనది నువ్వు చేయటానికి వీలు లేదు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన కోరుకుంటుంది, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, పవిత్రుడు, పాపము లేనటువంటి దేవుడు. కాబట్టి దయచేసి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారంటే, అపవిత్రమైన చోట్లకు వెళ్తున్నారంటే, అపవిత్రమైన వాటిని చూస్తున్నారంటే, అపవిత్రమైన ఒక దెయ్యం నిన్ను పట్టింది అంటే. ఏం పట్టింది? అర్థమైందని నేను చెప్పింది? సెల్ ఫోన్లో అపవిత్రమైనటువంటి వాటిని చూస్తున్నావా? నిన్ను ఒక దెయ్యం ఆవగించింది అని మర్చిపోవా. నిజం చెప్తున్నాను నేను, బైబిల్లో ఉన్న సత్యాన్ని నేను చెప్తున్నాను. అపవిత్రాత్మ పట్టిన వాడు ఎక్కడున్నాడు చెప్పండి? అది భలే చెప్పాడు. ఎక్కడ? శ్మశానంలో. ఎక్కడ ఉండొచ్చా ఆ స్థలంలో? అసలు శ్మశానంలో ఎవడన్నా ఉంటాడా? సమాధులు ఎవడన్నా? వాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. అపవిత్రమైన వాడు చేస్తున్న పని ఏంటో చెప్పండి? గాయపరుచుకుంటున్నాడు, తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు? తన దేహాన్ని పాడు చేస్తున్నారు. దేవుడిచ్చిన దేహం అండి ఇది. అద్భుతమైన ఒక అందగత్తెవును, ఒక అందగాడివును. ఈరోజు నీ కళ్ళు బాగున్నాయి, ఏమండి? నీ ముఖం గుండ్రంగా చాలా అందంగా ఉంది, నీ జుట్టు అద్భుతం, నీ చేతులు అద్భుతం, నీ శరీరం ఎంత అందచందాలు. ఈ దేహము దేవుడు నీకు అమర్చాడు అన్న సంగతి తెలిస్తే దయచేసి నీ శరీరాన్ని నువ్వేం చేసుకోవు? అపవిత్రము పరుచుకో. వాడు ఏం చేసుకున్నాడు? గాయపరుచుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు వారి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారంటే వాడికి పట్టిన దెయ్యము అపవిత్రాత్మ. అంతేకాదు, వాడు సమాధుల్లో కేకలు వేస్తున్నాడు. వీలైతే అపవిత్రత గురించి మీకు ఇంకొకసారి నేను పంచుకుంటాను. పోయిన వారం మీతో పంచుకున్న భాగం ఇది. దీంట్లో ఇంకొక మాట చూపించేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏం ముట్టకూడదు? 6వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ వచనం. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ వచనం. తన పొరుగువాని భార్యను కూడువాడు నాశనమగును. అదుగో
అండర్లైన్ చేసుకోండి. ఎవరిని ముట్టేవాడు? ఏమండి? ఆ? ఇదొక ఆట అయిపోయింది ఈ రోజున. పొరుగువాని భార్య జోలికి వెళ్ళడానికి వీల్లేదు, పొరుగువాని భార్యను ముట్టడానికి వీల్లేదు. ముడితే ఆడు శిక్షకు పాత్రుడు. తన పొరుగువాని భార్యను ఆశించినటువంటి దావీదు ఏమయ్యాడో ఒక్కసారి ఆలోచించండి. అందుకే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి కదా? ఇంకొక ఆజ్ఞ కూడా ఉంది, వ్యభిచారింపవద్దు. ఏమండి? 2 ఆజ్ఞలను మనం కలుపుకుంటే వ్యభిచారం ఒకటవుతుంది. పొరుగువాని భార్యను కలవటం వల్ల నువ్వు పాపం చేస్తున్నావు, పొరుగువాని భార్యను ఆశిస్తున్నావు అంటే నీ అంత దౌర్భాగ్యుడు మరొకడు లేడు. నీకంటూ ఒక చక్కని భార్యను దేవుడిచ్చాడు, నీకంటూ ఒక మంచి భర్తను దేవుడిచ్చాడు. ఆమెతో నువ్వు తృప్తి పడాలి, ఆయనతో నువ్వు తృప్తి పడాలి. ఎదుటి వారిని ఆశించేదేంటి? ఒక క్రైస్తవుడు, ఒక భక్తిపరుడు, ఒక విశ్వాసి. బైబిల్ ఒప్పుకోవటం లేదు. వ్యభిచరింపవద్దు, ఇది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. ఆఖరి ఆజ్ఞ నీ పొరుగువానిది ఏది? ఆశించొద్దు. నువ్వు నీ పొరుగువాని భార్య మీద నువ్వు ఆశపడినట్లయితే అట్లాగనే నువ్వు నాశనం అవుతావు అని బైబిల్ సెలవిస్తుంది. నిప్పుతో చెలగాటము, దీన్ని ఏమంటారంటే నిప్పుతో చెలగాటం. ఏ పాపమైతే దావీదు చేశాడో, ఈ అమ్మాయినైతే కోరుకున్నాడో, ఆఖరికి తన భార్యలు కొడుకులు ఏం దారి తెచ్చారు తెలుసా? అక్రమము అయిపోయారు. అంటే వాయి వరస లేకుండా జీవించారు. ఇంట్లో గొడవలు, ఇంట్లో యుద్ధం. ఏమండి? దేవుడు క్షమిస్తాడు కానీ శిక్ష మాత్రం తప్పదు. అర్థమవుతుందా? క్షమిస్తాడు, దావీదును క్షమించాడు, శిక్ష మాత్రం తప్పలా. ఆ రోజు నాతాను ప్రవక్త వచ్చి అన్నాడు, నీ ఇంట్లో ఇక నుంచి యుద్ధములు మొదలవుతాయి. యుద్ధములు కాల? అభిషేలేమో దావీదును తరింతని కొట్ల, కన్న కొడుకే ఇంటి పట్టులు లేకుండా దావీదును తరిమేలా, సింహాసనం మీద కూర్చోవలసిన రాజుగారిను అడవులు పాలుగాల. కారణం ఏంటి? పొరుగు వాని భార్యను ఆశించటం వల్ల వచ్చిన నష్టం ఇది. అంతటితో ఆగిందా చెప్పండి? అమ్మోను అనేవాడు సొంత చెల్లెలను కోరుకోవాలా? ఒక ఇంట్లో అన్న చెల్లెలు చేయటం ఎంత అక్రమం ఇది! అలా ఎత్తుకునే పరిస్థితి అయినా దావీదు, అబ్బాయి దావీదు రాజుగారు, ఏంటయ్యా పిల్లడు ఆ పని చేశాడు, ఏమైందా పిల్ల? ఏం చెప్పాలి దావీదు? చెప్పండి, ఏం చెప్పాలి ఎదుటి వారికి? ఇప్పుడు దావీదు నీతి పాఠాలు చెప్పాలంటే ఏం చెప్పాలి? అభిషాలం వెళ్ళి అమ్మోను చంపేలా, సొంత సహోదరుని నరికి పడేయాలా? వినండి, నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదంటే ఈ రోజున వ్యభిచారము, అక్రమము విస్తరించిపోయింది. చక్కని భార్యను దేవుడు ఇస్తే ఆమెను సంతోషపెట్టు, మంచి భర్తను దేవుడు నీకు ఇస్తే ఆయన్ను సంతోషపెట్టు. దయచేసి అయ్యా, ముఖ్యంగా పురుషులకే చెప్తున్నాను, జాగ్రత్త. ప్రెగ్నెంట్ సమయంలో కానీ, పిల్ల పుట్టిన తర్వాత కానీ, కొన్ని నెలలు అమ్మాయితో ఉండడానికి వీలు కానప్పుడు బహు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు. సైతాను అలాంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని శోధించేది. యవనస్తులకి మాట. రెండో మాట, ఎవరిని ముట్టకూడదు. మొదటి మాట, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. రెండోది, ఎవరిని ముట్టకూడదు అంటే దయచేసి అభిషేకించిన సేవకులను ముట్టకండి. ఎవరిని? అభిషేకించిన వారు, సేవకుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు, వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళు దేవుని యొక్క అభిషక్తులు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, నీతిమంతులుగా తీర్చబడిన వారు. దేవుడు వారిని కోరుకున్నాడు, దేవుడు వారిని ఎన్నుకున్నాడు, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు వారిని పిలుచుకున్నాడు. దయచేసి వారి మీద నోరు జారకండి, దయచేసి వారి మీదకి కాలెత్తకండి, దయచేసి వారి మీదకి చేయెత్తకండి. అది మీకు, మీ కుటుంబానికి ఏమాత్రము క్షేమం కాదు. చదవండి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాలు 16:21, 16వ అధ్యాయం 21వ వచనం. చాలే, ఏమంటున్నాడు? అభిషేకించిన వారిని ముట్టడానికి వీలు లేదో.
దేవుడే చెప్తున్నాడు, వారిని నేను అభిషేకించాను, వారిని నేను ఎన్నుకున్నాను, వారిని నేను రక్షించుకున్నాను, వారిని నీతిమంతులుగా మార్చుకున్నాను, వారిని నా బిడ్డలుగా చేసుకున్నాను, వారి జోలి వెళ్ళడానికి వీల్లేదో. మరి ఈరోజు జరుగుతుంది, అభిషేక్తులైన సేవకులను చంపేస్తున్నారు, అభిషేకం పొందినటువంటి సేవకులను కొడుతున్నారు. ఒక పాస్టర్ గారు మొన్న ఒక మీటింగ్కి వెళ్తే, నెలాఖరులో ఆ మీటింగ్కి వెళ్తే ఆయన చెప్తున్నాడు, నెలాఖరులో కాదు, ఈ నెల ఫస్ట్లో మాకు బట్టలు సత్కారం చేసి మంచి బట్టలు పెట్టి పంపించిన సేవకుడు చెప్తున్నారు, అయ్యా నలుగురు కుర్రవాళ్ళు వచ్చి నన్ను ఇదే ఒంగోలులో కొట్టారు. ఎలా కొట్టారంటే చచ్చి బతికాను నేను. ఎందుకు కొట్టారు అంటే సేవ చేస్తున్నానని, పరిచర్య చేస్తున్నాను, అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నానని. రాత్రికి 9:30, 10 గంటలప్పుడు ఒక సందులో కలిసి ఇదే ఒంగోలులో ఆయన్ని ఎలా కొట్టారంటే నెల రోజుల దాకా కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆయన అభిషేకం పొందినవాడు తాకొచ్చా? తెలియని వారు తాగుతున్నారు. మత ఉన్మాదులు ఈరోజు సేవకులను చంపేస్తున్నారు, ఈరోజు సేవకుల మీద తిరగబడుతున్నారు, యేసుక్రీస్తును బూతులు మాట్లాడుతున్నారు, మరియమ్మ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకు నిజంగా తెలివి తేటలు ఉన్నట్లయితే ఒక దేవుని గురించి, ఇంకొక దేవుడి గురించి మాట్లాడటానికి వీలు లేదు. రాజ్యాంగం ప్రకారం ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, రాజ్యాంగం ప్రకారం ఎవరి మతంలోనికి వెళ్ళొచ్చు, రాజ్యాంగం ప్రకారము ఎవరి మతాన్ని వాళ్ళు చాటించుకోవచ్చు. కానీ ఈరోజు జరుగుతున్న విధానాలు, ఆ రోజు దావీదు గుహలో సౌలు దొరికాడు. సౌలు ఎక్కడ దొరికాడు? ఒక గుహలో దొరికాడు. అప్పటికే సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. దావీదుకు పిల్లనిచ్చాడు. పిల్లనిచ్చినటువంటి మామే అల్లుని చంపాలి. అల్లుని చంపడానికి శతప్రయత్నాలు చేశాడు, దొరకటంలా. కారణం ఏమిటంటే ఈ సౌలు రాజు కొడుకే దావీదుకు అండగా నిలబడ్డాడు. ఏం పేరు ఆయన పేరు? యోనాతాను. ఒక మంచి స్నేహితుడు. ఎలాంటి స్నేహితుడు అంటే, ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి ప్రేమించుకుంటే ఎంత లవ్ ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, వారి మధ్యలో ఎంత ఐకమత్యం ఉంటుందో, ఈ దావీదుకు యోనాతానుకు పెనవేసుకొని పోయినటువంటి ప్రేమ, లవ్, ఇష్టం. అంటే విడదీయలేనటువంటి బంధము. ఒక ఆడపిల్ల మగపిల్లోడికి ఉన్న దానికంటే ఎక్కువగా వారి స్నేహం ఎక్కువైపోయింది. ఒక తండ్రి, ఒరే వాడిని చంపేస్తే నెక్స్ట్ నువ్వు రాజురా అంటే, నాకు రాజు పదవద్దు, దావీదు నాకు కావాలి అన్నటువంటి వాడెవరు? యోనాతాను. అలాంటి సౌలు రాజు దావీదును అనేక మార్లు తరిమి 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 చంపడానికి ప్రయత్నాలు చేసి విఫలమైపోయి ఒకరోజు దావీదు కోసం వచ్చి ఒక గోలో దొరికాడు సౌలు రాజు. దావీదుకు 600 మంది సైన్యం అప్పుడే ఉన్నారు, రాజు కాకముందే. 600 మంది సైన్యంలో ఒకడు అంటాడు, యోవాబు అంటాడు, ఒకసారి అటంచాలు సౌలును చంపేద్దాం అంటే నిద్రపోతున్నాడు, దొరికిపోయాడు, ఇంకెవరు లేరు సౌలు కండ, చంపేయచ్చు అని అంటే దావీదు ఏమన్నాడు చదవండి. 2 సమూయేలుగా, 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. 24:5. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక చేయను, యెహోవాను బట్టి చంపను అని చెప్పెను. అడ్డగించి పోనీయక వారిని ఆపెను. ఆమేన్. చాలే. చూసావా? అసలు మీకు తెలియని విషయం చెప్పమంటావా? దావీదు సౌలు రాజు ఒక అంచున ఒక లింగి అంచు, లేకపోతే పంచె అంచు, లేక అంగి అంచు కొంచెం కోసుకొని బయటకు వచ్చాడు. అంటే అర్థం ఎందుకంటే, నువ్వు దొరికావు, నిన్ను చంపేయాలి, కానీ చంపలా. ఎందుకో తెలుసా? ఇదిగో కావాలంటే ప్రూఫ్ అని చూపించడానికి తెచ్చాడు. అది కోసినందుకే దావీదు కుమిలిపోయాడు తెలుసా? అభిషేకం పొందిన వాడు ఒక అంచు, ఒక పంచె అంచు కోసినందుకు, అంగి చించినందుకు బాధపడ్డాడు. ఈరోజు ఏమో సేవకులంటే మనకు ఎంత అలుసో, అభిషేక్తులంటే ఎంత అలుసో, ఏమండి నీతిమంతులంటే ఎంత అలుసో, ప్రార్థన చేసే ఒక అమ్మాయి అంటే ఎంత అలుసో, అండి భక్తి పరులంటే ఎంత అలుసో. ఎందుకు? వాళ్ళు మీ మీదికి రారు కదా, వాళ్ళు తిరగబడరు కదా, వాళ్ళు తిరిగి మళ్ళా నిన్ను మాట్లాడరు కదా, తిరిగి వారు నీ మీద కేసులు పెట్టరు కదా.
తిరిగి నీ మీదికి వారు లేవరు కదా. కానీ దేవుడు ఊరుకునేవాడు. ఎవరిని ముట్టకూడదు అంటే అభిషేకం పొందిన వారు. ఆ రోజు సౌలు రాజును ముట్టడానికి దావీదు ఇష్టపడలేదు. అందుకే నోరు జారకండి అండి. మంచి ప్రార్థన చేసే అమ్మాయిలు వాళ్ళు, నోరు జారకండి. మంచి ప్రార్థన చేసే బ్రదర్స్ వాళ్ళు, భక్తి పరులు, నోరు జారకండి. వాళ్ళంత ప్రార్థన, అంత మంచి పాటలు, అంత మంచి భక్తి చేస్తున్నారంటే దేవుడు అభిషేకం లేకుండా నిలబడుతున్నారా? మీరే చెప్పండి. దేవుని యొక్క అభిషేకం లేకుండా, దేవుణ్ణి అభిషేకం లేకుండా ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నారా? అందుకే నోరు జాగ్రత్త. ఏం జాగ్రత్త? నోరు జాగ్రత్త. సేవకులు జోలి నా గురించి నా దగ్గరికి వచ్చి కొంతమంది ఆయన గురించి ఈయన గురించి మాట్లాడు, నీకెందుకు? మొన్న ఒక కాఫీ దగ్గర మేము కాఫీ తాగుతుంటే ఒక అతను చెప్తున్నాడు, అట్లా అంకుల్, ఇట్లా అంకుల్, నీకెందుకు? తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. తీర్పు తీర్చడానికి నువ్వెవడవు అసలు? ఎలాగ అడిగారు మా పెద్దబ్బాయి కూడా, పక్క నీకెందుకు? ఆయన ఎలాంటి వాడైతే నీకెందుకు? నేను ఎలాంటి వాడిని అయితే నీకెందుకు? నీ పని ఏంది? ఆత్మీయంగా ఉండు. యేసు ప్రభు చెప్పిన బోధ ఏంటి? వారు చెప్పే బోధ వినండి, వారిలాగా మీరు చెప్పండి, వారిలాగా మీరు ఉండొద్దు. పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, సేవకులు బోధిస్తున్నారు. వారు చెప్పే బోధ మంచిది, వినండి, పాటించండి, కానీ వారిలాగా బతకండి. అంటే వారు చెప్తారు కానీ చెప్పండి, చెయ్యరు. మూడో మాట, ఎవరిని ముట్టుకుందాం మరి? ఏం ముట్టకూడదు? అపవిత్రమైంది ముట్టకూడదు. ఎవరిని ముట్టకూడదు? అభిషేకుల్ని, అభిషేకించబడిన వారిని ముట్టకూడదు. మూడోది, ఎవరిని ముట్టుకుందాం? చెప్పం, ఎవరిని ముట్టుకుందాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ముట్టుకుందాం. ఎవరు ముట్టుకున్నారు చెప్పండి? అబ్బా, ఏం చెప్పింది చదవండి మాటలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచ్చింది. 5:27. విని, నేను ఆయన వస్త్రములను మాత్రమే ముట్టిన బాగుపడుదుననుకొని వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది, ఆరోగ్యం పొందుకుంది, ఆమెకున్న రోగం పోయింది, ఆమెకున్న జబ్బు పోయింది. యేసయ్యను ముట్టుకోండి, యేసయ్యను పట్టుకోండి, యేసయ్యను అట్టి పెట్టుకోండి. ఏమో ముట్టడానికి కారణం ఏంటి? ఇంతకుముందు ఎవరైనా ముట్టుకున్నారా? ప్రశ్న. నేను ముగిస్తున్నాను. ఇంతకు ముందు ఎవరైనా ముట్టుకున్నారా యేసయ్యను? 5వ అధ్యాయం మార్కు సువార్తలో ఏమో వెనకాలగా వెళ్ళి, వాస్తవానికి యేసును గురించి విని అని రాయబడి ఉంటుంది 5వ అధ్యాయంలో. ఆమె యేసును గురించి విని వెళ్ళి చెప్పుకోవటానికి ఆమె బాధ చెప్పుకునేది కాదు, అది స్త్రీలకు సంబంధించింది. ఇది ఎలా చెప్పాలి? ఇంతమంది జనం ఉన్నారు, పర్సనల్గా మాట్లాడదాము అంటే యేసు ఒంటరిగా లేడు. ఒకవేళ పర్సనల్గా ఉంటే ఒక తండ్రికి చెప్పుకున్నట్టుగా, ఒక తల్లికి చెప్పుకున్నట్టుగా చెప్పుకునేది లేదు. జనసమూహం మీద పడుతున్నారు, వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆమె అనుకుంది ఏమిటంటే, విశ్వాసం ఆమెలో ఉంది కాబట్టి వెనకమాలుగా వెళ్ళి ఆయన అంగీ తాకినా నేను బాగుపడతాను అనుకుంది. ఇలాంటి నమ్మకం ఏమలేక ఎలా వచ్చింది? ఇంతకుముందు ఎవరైనా యేసును ముట్టుకున్నారా? ముట్టుకున్నట్టు బైబిల్లో ఉందా? అమ్మా, మగ్దలేని మరియ, అది యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ ముట్టుకోవాలని వెళ్తే, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇంకా తండ్రి దగ్గరికి నేను వెళ్ళలేదంటాడు. ఇంతకు ముందు చాలా మంది యేసును ముట్టుకున్నారు, ఏమో ఒక్కతే బయటకు వచ్చింది. అర్థమైందా మీకు? ఇంతకు ముందు యేసు ప్రభువుని చాలా మంది ముట్టుకున్నారు, ఏమొక్కతే బయటకు వచ్చిందంటే ఈమెను ఒక్కదాన్నే పరిశుద్ధాత్ముడు బయటకు తెచ్చాడు. 3వ అధ్యాయానికి వెళ్ళండి. మార్కు సువార్త 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. వారందరూ ఆయన్ను ముట్టుకోవాలని. ఆమేన్ అండి. అనేక రోగాలను బాగు చేస్తున్నాడు యేసు ప్రభు. అనేక జబ్బులు వెళ్ళిపోతున్నాయి, అనేక వ్యాధులు వెళ్ళిపోతున్నాయి, బాగుపడతా ఉన్నారు, చాలా మంది బాగుపడుతున్నారు. అందుకని అనేక మంది వచ్చి ఆయన ముట్టుకోవాలి. ఇప్పుడు 6వ అధ్యాయానికి వెళ్ళండి.
56 వచనం. మార్కు సువార్త. ఆ, పట్టణములలోను పల్లెటూరుల్లోను అక్కడ జనులు రోగులను చూసావా? ఇది ఎప్పుడు జరిగింది? రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడైతే బాగుపడిందో, ఎప్పుడైతే ఆమె సాక్ష్యం చెప్పిందో, అయ్యా నా జబ్బు ఇది, 12 ఏళ్ళగా నేను బాధ ఇది, నీ అంగీ తాకినాక నేను బాగుపడ్డాను అని జరిగిందో, అది విన్న వాళ్ళందరూ పల్లెటూరు నుంచి, పట్టణాల నుంచి, నగరాల నుంచి యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెడుతున్నారు. పరిగెత్తి వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా? యా, ఈ అంగి ముట్టుకుంటావయ్యా, ఆమె బాగుపడిందిగా. అయితే ఆమె ముట్టుకోవడానికి ముందుగా అనేక మంది యేసును ముట్టుకొని బాగుపడ్డారు. కాబట్టి యేసును గూర్చి విని, 5వ అధ్యాయం చదవమ్మా, ఎక్కడ ఉండదు ఆ మాట? ఆమె యేసును గూర్చి విని, 25వ వచనం, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఆమె తిప్పలు పడి ప్రయోజనము లేక సంకటపడెను. విని, ఆమేన్, విన్నదా? ఏమిన్నది? మార్కు సువార్త 3వ అధ్యాయంలో 10వ వచనంలో జరిగిన సంఘటన విన్నది. ఎవరెవరు మాట్లాడుకున్నారో, ఏమి చెప్పుకున్నారో తెలియదు, కానీ యేసు అంగీ తాగినా బాగుపడతారు అన్న విషయాలు ఆమెకు పట్టినాయి. యేసును ముట్టుకుంటే చాలు, చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన్ను ముట్టుకుంటే చాలు బాగుపడతామని విన్నది. వీలైతే రక్తస్రావం కలిగిన స్త్రీ చరిత్ర పూర్తి వివరణ మీకు ఒక ఆదివారం నేను ఇస్తాను. ఇక 4వదిగా, ఎవరు మనల్ని ముట్టుకోవాలి? చెప్పండి, ఎవరు మనల్ని ముట్టుకోవాలి? ఇది కూడా అదే ఇప్పుడు చెప్పిందే. ఎవరిని మనం ముట్టుకోవాలి అంటే యేసు ప్రభువుని. ఎవరు మనల్ని ముట్టుకోవాలంటే యేసు ప్రభు మనల్ని పట్టుకోవాలి. అది, లేకపోతే మనం బాగుపడం. ఆయన తాగుతే చాలు, ఆయన అలా చేయి తాగితే చాలు. చదవండి మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. చూసావా? తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చి, చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి, ప్రభువా దీన్ని ముట్టుకొని ఆయన చాలు. అది అర్థమైందా మీకు? దీన్ని ముట్టుకో ప్రభువా. అందుకే పిల్లల్ని తెచ్చి ఇక్కడ పడుకోబెడతారు. చిన్న పిల్లల్ని తెచ్చి మందిరంలో పెడతారు. ఎందుకు? యేసయ్య ఉంటే వాళ్ళకు బాగుపడతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు తీసుకొచ్చి వీరిని ముట్టుకో అంటే అక్కడ చాలా మంది శిశువులు ఆటంకపరిస్తే యేసు ప్రభు వారిని గద్దించి వారిని రానియండి. సండే స్కూల్కి ఎంతమంది లేరు? సండే స్కూల్కి రావచ్చుగా చిన్నపిల్లలు? ఏమండి? ఒక పిల్లవాడిని అడిగాను, ఏరా సండే స్కూల్కి రావచ్చు? మా డాడీ ఒప్పుకోడు అంకులు. ఏరా సినిమాకి వెళ్తావా? మా డాడీ మేము కూడా వెళ్తాం అంకులు. అందరం కలిసి వెళ్తారట సినిమాకు. సండే స్కూల్కి వెళ్తేనంటే వాళ్ళ డాడీ ఒప్పుకోడట. ఏందిరా, ఎందుకు అంటే సినిమా అయితే బాగుంటుంది అంకులు. అర్థమైందా మీకు? యేసు ప్రభు దగ్గరికి అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు. అందుకే పిల్లల్ని తీసుకొని, మీకు పుట్టారు చక్కని పిల్లలు, వారిని మందిరానికి తీసుకోనండి. ఆయన ముట్టుతే చాలు బాగుపడతారు. వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చబడుతుంది. అద్భుతమైన జీవితం వారికి దొరుకుతుంది. రేపు రాబోతున్న స్థితిగతుల్లో జనరేషన్ ఎలా ఉండబోతుందో తెలియదు, ఎలా ఉండబోతుందో తరం తెలియదు. యేసయ్య ఉంటే వారి జీవితం బాగుంటుంది. కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగిన మాట ఏంటి? ప్రభువా, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం, చదవద్దులే. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని చెప్తే ప్రభు ఏమన్నాడు? ఆయన కనికరపడి ముట్టి, ఒక కుష్టు వ్యాధి వాడు బాగుపడ్డాడంటే ఊరకనే బాగుపడలా, ఆయన తాకాడు. అంటువ్యాధి అది. అసలు దగ్గరగా ఉంటే కరోనా వైరస్ ఎలా తాగుతుందో ఆ విధంగా వచ్చే జబ్బది. అలాంటిది ఆ రోజు కుష్ఠరోగిని యేసు తాకాడండి, ముట్టాడు కాబట్టి బాగుపడ్డాడు. పేతురు అత్త జ్వరంతో 105 జ్వరం అంటే చచ్చిపోయే పరిస్థితి. పేతురు తీసుకొని వెళ్ళి, అయ్యా మా అత్తకు బాగోలేదు అన్నాడు. యేసు వెళ్ళి ముట్టాడంతే, పట్టుకున్నాడు. అలా పట్టుకున్నాడు. ఎంత ఉందమ్మ జ్వరం? ఆయన పట్టుకోగానే జ్వరము ఎంతకు పడిపోయింది? 100 పడిపోయింది. అంటే యేసయ్య ముడితే ఎంత అద్భుతం జరుగుతుందో చూడండి. అందుకే యేసయ్య నిన్ను తాకాలి, యేసయ్య నిన్ను పట్టుకోవాలి. మీకు ఎప్పుడో చెప్పాను నేను,
ముగిస్తున్నాను. రాజు రాజు పెద్ద ఫంక్షన్ చేశాడు. ఏం ఫంక్షన్ అంటే ఆయన ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ దేశంలో ఒక ప్రకటన చేశాడు. రండి, రేపు నాది బర్త్డే సందర్భంగా మీకు కావలసిన వస్తువు మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఏంటి విషయం అంటే, ఏ వస్తువును తాగుతారో అది మీ సొంతమని ఆ రాజభవనంలో రాజకోటలో అనేకమైన వస్తువులు పెట్టాడు. డబల్ కాడ మంచం కానీ, బీరో కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఇంకా బంగారం ఉంది, వెండి ఉంది, గొర్రెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఏమండి గొర్రెలు ఉన్నాయి. ఏది కావాలో మీకు, ఏ వస్తువు కావాలో ఆ వస్తువు మీదే. ఎలా? మీరు పట్టుకుంటే చాలు, అది మీకు ఇచ్చేస్తారు. అయితే రాజుగారు ప్రకటన చేసినట్టుగా ఇంకా చెప్పండి, ఏ వస్తువు తాగితే అది మంది అనుకున్నప్పుడు ఈ జనం ఎలా వస్తారు? తెల్లారక ముందే ఉన్నారు గుమ్మం ముందు. వేలల్లో కాదు, లక్షల్లో ఉన్నారు. ఓ దారి పొడుగున రాజు ఉండే సింహాసనం దాకా పరిచారండి వస్తువులు. ఎవడు దాకాడో ఆ వస్తువుని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవడేమంటానికి లేదు. వెండి కావలసిన వాళ్ళు, బంగారం తాకేవాళ్ళు, ఒరిజినల్ వైడేరియాలు తాకేవాళ్ళు, ఏమంటే బర్రెలు తాకేవాళ్ళు, గొర్రెలు తాకేవాళ్ళు ఇలా తాగుతూ ఉంటే ఒక పాప మాత్రం సింహాసనం దగ్గరికి వెళ్ళి రాజు ఎదుట ఇలాగ నేను నిలబడి ఇలా చూస్తాను. ఎలా చూస్తుంది? రాజు వంకే చూస్తుంది. రాజుగారు అన్నారు, అమ్మా ఏం కావాలి నీకు? ఏం కావాలో తాకమ్మా, పట్టుకో, నీదవుతుంది, ఏం కావాలో చూడు అంటే ఆమె రాజునే చూస్తుంది. చెప్పు పాప, నీకేం కావాలో చెప్పు. సరే ఇట్లా, ఏం కావాలో? చిన్నగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన ఈ పాప, 8 సంవత్సరాలు ఈ పాప చిన్నగా వెళ్ళి రాజును తాకింది. ఎవరిని తాకింది? రాజును ముట్టుకుంది. ఏంటమ్మా? నువ్వు కావాలి మాకు. ఎవరు కావాలి? నువ్వు కావాలి. ఎందుకమ్మా నన్ను కోరుకున్నావు? నువ్వు నాతో ఉంటే ఇక్కడ ఉన్నవన్నీ నాతో ఉన్నట్టే. అర్థమైందా మీకు? మనమేం కోరుకుంటున్నామంటే రాజు ఇచ్చేటువంటి వరాలు కోరుకుంటున్నాం, రాజు ఇచ్చే ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం, రాజు ఇచ్చే దీవెనలు కోరుకుంటున్నాం, రాజు ఇచ్చే ఉద్యోగం కోరుకుంటున్నాం, రాజు ఇచ్చే వెండి బంగారాలు వజ్రాలు కోరుకుంటున్నాం. కానీ రాజును కోరుకోవటం వల్ల అది ఇక్కడ జరుగుతుంది. ఆ రోజు రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళి యేసును పుచ్చుకుంది, అంతే. ఆయన అంగీ తాకింది, బాగుపడిపోయింది. ఆ రోజు కుష్ఠరోగిని యేసు ముట్టాడు, బాగుపడిపోయాడు. పేతురు అత్తను ముట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసు తాకినవి ఎన్నో ఉన్నది. ఆఖరిగా మనల్ని ఎవరైనా ముడితే ఆఖరి మాట కొంచెం బయట తీసుకెళ్ళి మళ్ళీ ఎత్తుకుంటా, అయిపోయింది. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఆఖరి మాట. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఏంటి? మిమ్మును ముట్టినవాడు తన కన్నుగుడ్డును ఎంచి, ఆమేన్ చాలే. ముడితే అనే అంశం మీద 4-5 విషయాలు చెప్పాను నేను. ఒకటి, అపవిత్రమైన వాటిని మనము ముట్టకూడదు. రెండు చెప్పాలి, అభిషేకించిన వారిని ముట్టడానికి వీలు లేదు. 3, యేసును మనము తాకుదాం, రాజును కోరుకున్నట్టుగా ఆ పాప మనము యేసును కోరుకుందాం. 4, యేసు మనల్ని ముట్టాలి. ఆ పిల్లల్ని తెచ్చారు, యేసయ్య నువ్వు ముడితే బాగుపడతారు. ఆఖరిగా ఎవడైనా శత్రువు మిమ్మల్ని ముడితే చెప్పండి, శత్రువు మిమ్మల్ని తాకాడు అనుకో, ఎవరిని తాకినట్టు? ఎవరిని తాకినట్టే నిన్న రోజా వాళ్ళట్లో ఒక మాట చెప్పాను నేను. ఒక గాడిద గుంజ కట్టేసింది, కొట్టం, అది పాత కొట్టం. మీరు వీడియో బహుశా వచ్చి చూడండి, షార్ట్ వీడియో. ఆ గుంజ కట్టేసింది, పాత కొట్టము, ఇంతలా గుంజ కట్టేసింది తాడుతో. గాడిద పిల్ల దాని పక్కనే ఉంది. ఈలోపు ఒక పెద్ద మింగీస్ వచ్చి ఈ గాడిద పిల్ల నోటిని ఇలా పట్టేసుకుందండి. ఈ నోటిని ఇలా పట్టేసింది మొదల్లా. గాడిద పాపం ముందు కాలుతో తన్నింది కానీ దూరంగా లాక్కుపోయింది. గుంజ కట్టేసిన గాడిద బిడ్డను చంపటం చూసి తట్టుకోలేక లాగుతుంది. లాగటము పాత కొట్టం కాస్త కూలిపోయిందండి. కూలిపోయిన ఆ గుంజ కట్టేసిన తాడు జగల, దాంతో ఆ గుంజను అలా అన్నది, గుంజ కూడా పగిలిపోయింది, విరిగిపోయింది. తాడు వచ్చేసింది. ఇప్పుడు చూడు, వచ్చిన ఈ గాడిద ఇక్కడ పట్టుకుంది మింగీసుని.
ఎక్కడ? నోటితోనే. ఇక్కడ పట్టుకొని కోడితే కిందకి పైకి కిందకి పైకి కోడితే ఎక్కడ ఉందో తెలుసా? స్లో లేకుండా పడిపోయింది. స్లో లేకుండా పడిపోయింది, దాన్ని ఊరుకుందా? రెండు కాళ్ళెత్తి, గాడిద సంగతి తెలుసుగా మీకు, రెండు కాళ్ళెత్తి గుర్రం ఎలా తనుతుందో అలా రెండు కాళ్ళు కొట్టింది. అంతే, ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టింది ఒక్క దెబ్బన. ఏది? తన బిడ్డ జోలికి వచ్చిన ఒక గాడిదే తన బిడ్డ జోలికి వస్తే ఊరుకోలేదే. ఈ రోజున ఇక్కడ రాయబడిన మాటలు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నిన్ను ముచ్చినవాడు, నిన్ను తాకినవాడు, నీ మీద గురి పెట్టినవాడు, నీ విషయమై మాట్లాడుతున్నవాడు, నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నవాడు, నిందిస్తున్నవాడు, అవమానపరుస్తున్నవాడు. ఎవరిని అవమానపరుస్తున్నాడు? సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? సౌలు ఎప్పుడు హింసించాడు యేసుక్రీస్తుని? ప్రభువా, ఎవడవయ్యా నువ్వు? నిన్నెప్పుడు నిన్ను హింసించానో? ఆ బిడ్డల్ని హింస పెడితే నన్ను హింస పెట్టినట్టేగా. నిన్ను ముట్టిన వాడిని ఎలా ఎవరిని ముడుతూ? యేసు ప్రభు కళ్ళల్లో పొడిచాడు తెలుసా? అందుకే మీరు శత్రువుల విషయంలో అధైర్యపడకండి, భయపడకండి, దిగులు పడకండి. మీ జోలికి వస్తున్నాడంటే యేసయ్య జోలికి వెళ్తున్నట్టు. మిమ్మల్ని ముట్టాలి అంటే యేసయ్య కంట్లో వాడు పొడుస్తున్నాడు. కన్ను పొడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? మీరే చెప్పండి. ఉదాహరణ, ఏబుని ఏం చేయాలనుకుంది సాతాను? ముగిస్తున్నాడు. ఏబుని ఏం చేయాలనుకుంది సాతాను? సర్వనాశనం చేయాలనుకుంది, చేసింది కూడా. ఏం చేసింది? ఒక్క రోజులోనే ఆస్తిపాస్తులు, ఒక్క రోజునే సంపద, ఒక్క రోజులోనే పరువు, ఒక్క రోజునే 10 మంది పిల్లలు, ఒక్క రోజునే ఐశ్వర్యము, ఒక్క రోజు అంతా దరిద్రం వచ్చింది. రెండో రోజులో ఏం జరిగింది? ఆరోగ్యం పోయింది, తన జీవితమే నాశనం అయిపోయింది. ఇక కోలుకోలేని స్థితి, ఇంకా ఏబు కోలుకోలేని పరిస్థితి అయితే కాదు. అయితే దేవుడు ఏమంటాడు చూడండి, ఏబు గ్రంథం 2వ అధ్యాయం. ఈ ఒక మాట చదవండి, 6వ వచనం, 2:6 ఏబు గ్రంథం. అందుకు యెహోవా ఉన్నాడో, అదుగో. అర్థమైందా మీకు? జాగ్రత్త, జాగ్రత్త, నీకు ఇచ్చేసాను. నువ్వు అడిగావుగా, ఏబు ఎలా అంటాడో చూస్తానన్నావుగా, చూడు. ఏబు ఎంత యథార్థవంతుడో చూస్తానన్నావుగా, చూడు. ఏబు ఎంత న్యాయవంతుడో చూస్తానన్నావుగా, చూడు. ఏబు లాంటి భక్తుడు భూమి మీద లేడంటే నమ్మలేదుగా, ఇప్పుడు నమ్మాలి. ఎలా నమ్మాలి? అన్ని పోయిన ఏబు ఏమనలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనలేదు. అంతా పోయింది, ఆరోగ్యం అంతా పోయింది, ఏబు ఏమనలేదు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు అనలేదు. అయితే ఒక షరతు, ప్రాణాన్ని మాత్రము ముట్టు. ఏబును మరలా నేను దీవించాలి, ఏబును మరలా నేను హెచ్చించాలి, ఏబును మరలా ఉన్నత శిఖరాలు ఎక్కించాలి. ఏబు ఎక్కడ తలదించుకున్నాడు, ఏ స్నేహితుల ముందు అవమానపరచబడ్డాడో ఆ స్నేహితుల ముందేనా ఏబును మరలా ఆశీర్వదించాలి, ప్రాణము ఉండాలి. అంటే సాతానుకు ఎంత హక్కు ఉందో ఇప్పుడు ఆలోచించండి. నీ ప్రాణము తీయటానికి కూడా సాతానుకు హక్కు ఉంది. ఆ హక్కు పొందాలంటే దేవుడు ఏం చేయాలి? ఆ అధికారం ఇవ్వాలి. అంటే తీశాలి. ఏవో ప్రాణాన్ని మాత్రం ముట్టదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ ఇంటి జోలికి కానీ, నీ బిడ్డల జోలికి కానీ, నీ బంధువుల జోలికి కానీ, నీ ఉద్యోగం జోలికి కానీ, నీ వ్యాపారం జోలికి కానీ, నీ యొక్క భర్త జోలికి కానీ, నీ భార్య జోలికి కానీ, నీ కుటుంబంలో ఏదైతే ఉందో, నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాని జోలి రావాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. ఆయన పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి, కంచె తీశాడు కాబట్టి ఏబును కదిలించింది, లేకపోతే వాడల్లా కాదు. అందుకే ఒక క్రైస్తవుడుగా దయచేసి అపవిత్రమైన ముట్టకండి. నెంబర్ 2, రెండోది, సేవకుల జోలికి అభిషేకం పొంది రక్షింపబడ్డారు 7 మంది. ఏం కాదులేని వారి మీద నోరు జారకండి. వాళ్ళే కాదు, రక్షింపబడిన బిడ్డలు, భక్తి పరులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు మాటలతో ఇబ్బంది పెడతారు? సేవకులు నీకెందుకు దేవుడు తీర్పు తీరుస్తాడు. మూడోదిగా, యేసు ఆమె అంగి తాకినట్టుగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వారు, అయ్యా నేను పట్టుకొని ఇస్తావా, నీ పాదాలు ముట్టుకొని ఇస్తావా అడగండి, తప్పకుండా ఆయన తాకనిస్తాడు. లేదా నన్ను తాకుతావా ప్రభువా? మనం చెప్పాను, యేసు తాకుననే మినిస్ట్రీ ఒకటి ఉంది, యేసు పిలుచుతున్నాడనే మినిస్ట్రీ ఉంది, యేసు నడిపిస్తున్నాడనే మినిస్ట్రీ మంది ఉంది. ఇలా మినిస్ట్రీలు చాలా ఉన్నాయి. కుష్ఠరోగిని ముట్టిన యేసు నిన్ను ముడితే బాగుతాడు.
నీ పిల్లలను ముడితే బాగుపడతాం. అయితే ఆఖరిగా ఎవడైనా నేను ముట్టడానికి శత్రువు ఒకవేళ ప్లాన్ చేస్తున్నాడేమో, వాడు వల్ల ఏమీ కాదు. అందుకే మంత్రశక్తి, శుద్రశక్తి, చేతబడి, చిల్లంగి, బాణామతి లాంటి మంత్రశక్తులు క్రైస్తవులు ఏమీ చేయలేక గేట్ అవతల ఆగినాయి. గేట్ అవతలనే మన మీద చేతబడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మన మీద చిల్లంగి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. మనల్ని లేకుండా చేయాలని ఆ మంత్రశక్తులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏ శక్తి పనిచేయదు యేసయ్య శక్తి ముందు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ముట్టకుండా ఉందాం అపవిత్రమైన వాటి, ముట్టవద్దు అభిషేకించిన వారిని. యేసయ్యను తాకుదాం, యేసయ్య మనల్ని తాకేలా ప్రయత్నం చేద్దాం. మన మీదకి ఎవడొచ్చినా ఆయన కనుగుడ్డును ముట్టినట్టే ఆయన చూసుకుంటాడు. యెహోవా చూచుకొనును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాటను దీవించమని, మీరు ఆశీర్వదించమని, ఈ మాటలు మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు మేలుకరంగా ఉంచమని, ఈ వాక్యము తండ్రి మంచి నేలన పడిన విత్తనముగా ఫలింపును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.